అంతే సత్యం గారు, మీ అంచనా ఏంటి సార్? వచ్చే 2 ఏళ్లలో దాదాపు 16 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక 2029లో బీజేపీ లోక్సభ పరంగా నిలదొక్కోవాలంటే ఈ రాష్ట్రాల ఎన్నికలు మళ్ళీ పార్టీ తిరిగి విజయంలోకి రావడం అనేది అత్యంత కీలకం. ఇప్పుడు అధికారం అందరి ద్రాక్షగా అనుకున్న పశ్చిమ బెంగాల్లో కూడా అధికారాన్ని అద్భుతమైన విజయంతో అందుకుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ పంజాబ్, కర్ణాటక, తెలంగాణ అంటున్నారు. నిజంగా ఈ 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి సానుకూల అంశాలు ఉన్నాయా? బెంగాల్లో విజయం సాధించారు కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో ఆల్రెడీ కర్ణాటకలో అధికారం చూసింది. పంజాబ్, తెలంగాణలో అడుగు పెట్టడం అంత ఈజీనా? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల చర్చ అనేది పార్లమెంట్ ఎజెండా, అది వేరే విషయం. అవును. కానీ బీజేపీ మాత్రం ఒక ఆలోచనలో ఉంది. గత 10 ఏళ్లుగా కూడా అది ఇంప్లిమెంట్ చేస్తుంది. మోడీ హవా ఉన్నప్పుడే, దేశంలో అధికారం ఉన్నప్పుడే ప్రతి రాష్ట్రానికి విస్తరించాలనేటువంటి ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకుని విస్తరించుకుంటూ వస్తుంది. దాంట్లో 2 స్ట్రాటజీలు అమలు జరుగుతుంది. కర్ణాటకలో నియరెస్ట్ రైవల్ కాంగ్రెస్ కు బీజేపీనే. కాంగ్రెస్ కు అదే బీజేపీ కర్ణాటకలో బలం ఉంది కాబట్టి ఎలక్షన్ల ద్వారా ఓడించగలిగినటువంటి శక్తి కర్ణాటకలో ఉంది. మళ్ళీ కాంగ్రెస్ గెలవచ్చు లేదా బీజేపీ గెలవచ్చు. నియరెస్ట్ రైవల్ మాత్రం బీజేపీనే. కాబట్టి ఇమీడియట్ టార్గెట్ కర్ణాటక ఉంటుంది. తర్వాత పంజాబ్ అనేది మన ఢిల్లీలో వచ్చినటువంటి 7 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరటంతో పంజాబ్లో వితిన్ ఆమ్ ఆద్మీ పార్టీలనే చీలికరేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో కేజ్రీవాల్ అంత పవర్ఫుల్ లీడర్ చెద్దా ఉన్నాడు. ఆ చెద్దా ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులను ఎట్లయితే తీసుకెళ్ళిండో, వాళ్లకు 8 మంది అఫిలియేటెడ్ గా స్నేహంలో ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీ మీద ఆశలు ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి అందరితోటి పంజాబ్ లో ఒరిజినల్ గా బీజేపీ వీక్. మొన్న గెలిచిన దాంట్లో కూడా ఏదో 3-4 సీట్లే గెలిచింది. ఓటింగ్ శాతం కూడా చాలా తక్కువ వచ్చింది. కానీ అక్కడ ఆల్టర్నేటివ్ గతంలో అకాలీదళ్, తర్వాత కాంగ్రెస్ కాదని ఆప్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆపుని చేల్చడం ద్వారా బీజేపీ గ్రో కావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. స్వతహాగా బలం తక్కువ, కానీ స్వతహాగా బలం లేని ప్రతి చోట అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను చీల్చి ఎస్టాబ్లిష్ చేసుకొని ముందుకు పోతా ఉంది. ఉదాహరణకు అస్సాం ఉంది, ఏజీపీని మాయం చేసింది. ఉత్తరప్రదేశ్ ఉంది, బీఎస్పీ మాయమైపోయింది. గోవాంతక్ పార్టీ ఉంది, గోవాలో మాయమైపోయింది. హర్యానాలో భజన్ లాల్ వాళ్ళ వారసులంతా పోయారు, దేవిలాల్ వారసత్వం. కాబట్టి ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా వాళ్ళ నెట్వర్క్ ద్వారా డిస్మాంటిల్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి వాళ్ళకు స్వతహాగా బలం లేకపోతే ప్రాంతీయ పార్టీలను మింగేసి వాళ్ళు నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని అధికారం రావడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు పంజాబ్ లో ఆ ప్రయత్నం జరుగుతుంది వచ్చిన పార్లమెంట్ సభ్యుల ద్వారా, చద్దా ద్వారా. అంటే తెలంగాణలో ఆ తరహా ఛాన్స్ ఉంటుందా? తెలంగాణలో ఆల్రెడీ బీఆర్ఎస్ ఓడిపోయిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే అటు ఓటింగ్ పర్సంటేజ్ ద్వారా ఉంది, ఇక్కడ బలమైన ప్రతిపక్షంగా ఉంది. బట్ వేరేస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీకి ఎంపీలు సింగిల్ నెంబరు, ఎమ్మెల్యేలు కూడా సింగిల్ డిజిట్ నెంబర్లే వచ్చాయి, 8 మంది. ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు మేమే ఆల్టర్నేటివ్ అని ప్రకటించారు. ప్రజలు కూడా అట్నే అనుకున్నారు. కానీ స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల తర్వాత కాదు, బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ ఉందనేది ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అసంతృప్తివాదులు లేదా ఇంకొక అసంతృప్తి ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ లో చేరుతారు తప్ప బీజేపీలో చేరటం లేదు. కాబట్టి స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల తర్వాత 3rd ప్లేస్ కు బీజేపీ పోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆశలు ఏమిటంటే కాంగ్రెస్ మీద ఆశలు కావు, అది బీఆర్ఎస్ మీదనే చీలిక తీసుకురావడానికి ప్రయత్నం చేయటం, లేకపోతే ఒత్తిడి తెచ్చి మెర్జీ చేసుకోవటం, లేకపోతే పొత్తుకు పోవటం. ఇవి 2 సాధ్యం కాకపోతే పొత్తుకు పోవటం. పొత్తు అనేటువంటి ఎజెండా ఇప్పుడు రానియదు బీజేపీ. ఎందుకంటే పొత్తు అనగానే బలపడదు. కాబట్టి బీఆర్ఎస్ నుంచి కానీ లేదా కాంగ్రెస్ నుంచి కానీ రావాలంటే స్వతంత్రంగా పోటీ చేస్తామంటే దరిదాపు 119 ఎమ్మెల్యేలు ఖాళీగా ఉన్నాయని అర్థం. కాబట్టి ఎవరైనా రావటానికి ఓపెన్ అని చెప్పేసి అదొక ఇండికేషన్. కాబట్టి ఏ పార్టీతో పొత్తు ఉండదు అని ప్రకటిస్తూ ఉంటారు. అది బలపడుతున్న కొద్దీ బలపడుతుంటే తర్వాత ఇతర విషయాల్లో ప్రెజర్ చేస్తూ ఉంటే ఏదైనా బీఆర్ఎస్ లో చిలికలు లేదా బీఆర్ఎస్ సరెండర్ కావటం, ఇటువంటి అన్నిటి కోసం ప్రయత్నం చేస్తారు. ఇక ఎప్పుడు సాధ్యం కాదంటే నామినేషన్ నాటికి పొత్తు అనేదానికి సిద్ధం అవుతారు. కాబట్టి తెలంగాణలో బీజేపీకి నెట్వర్క్ లేదు.
మన స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఆ వీక్నెస్ బయటపడింది. మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో వస్తే మళ్ళీ కూడా 7, 8, 6 రావచ్చు. పార్లమెంట్ ఎన్నికలకు ఉన్నటువంటి బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది. ఎందుకంటే ఒకటి నేషనల్ పార్టీ, దానికి ఆల్టర్నేటివ్ ఇంకో నేషనల్ పార్టీ లేదు, ఉన్నటువంటి కాంగ్రెస్ వీక్ అయింది. రెండోది మోడీకి ఆల్టర్నేటివ్ గా అంత పాపులర్ లీడర్ ఇంకా ఎమర్జ్ కాలేదు. ఈ రెండు అడ్వాంటేజెస్ తోటి పార్లమెంట్ సీట్లు ఎక్కువ వస్తాయి, అసెంబ్లీకి వచ్చే వాళ్ళకి తక్కువ వస్తాయి, లోకల్ బాడీ ఎలక్షన్ల వరకు ఇంకా తక్కువ వస్తాయి నెట్వర్క్ లేని దగ్గర. ఇదే సినారియో దక్షిణ అన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది. మళ్ళీ నార్త్ లో భిన్నంగా ఉంటుంది, వాళ్ళకు నెట్వర్క్ ఉంది. కాబట్టి పార్లమెంట్ గెలిచినట్టే అసెంబ్లీ గెలుస్తారు, అసెంబ్లీ గెలిచినట్టే లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలుస్తున్నారు. కానీ ఏదైనా లోకల్ బాడీ ఎలక్షన్ల ఏజెండా వేరు, అసెంబ్లీ ఏజెండా వేరు, పార్లమెంట్ ఏజెండా వేరు. వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చిందనక ఆగరు, మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయాలి మొత్తం దేశవ్యాప్తంగా అనేటువంటిది ఒకటి. రెండోది ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించిన గతంలో ప్రాంతీయ పార్టీలే వాళ్ళకి అడ్డంకుగా ఉన్నాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీలను ఒక్కొక్క దాన్ని వీక్ చేసుకుంటూ వస్తుంది. అందులో ఇప్పుడు నేను చెప్పినటువంటి గాక ఈ దెబ్బతోటి టీఎంసీని కూడా బెంగాల్లో వీక్ చేశారు. అట్లా ప్రాంతీయ పార్టీలు జీల్చి బలపడటానికి ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు కూడా. కాబట్టి ఇప్పుడు ఇంకా ప్రయత్నం 29 నాడుకు పార్లమెంట్ ఎలక్షన్లు కాదు కదని ఊరుకోరు, మిగతా రాష్ట్రాలు కూడా ఆ ప్రయత్నం చేస్తారు. సార్ అంటే సత్యం గారు, ఇక వేరే తమిళనాడుకు వద్దాం. ఇప్పుడు తమిళనాడులో దాదాపు ఒక 10 స్థానాల దూరంలో మ్యాజిక్ ఫిగర్కు టీవీకే పార్టీ ఉండిపోయింది. మన డిబేట్స్ ప్రారంభానికి కరెక్ట్గా గంట ముందు టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్కి లేఖ రాశారు, నాకు 2 వారాలు అవకాశం ఇవ్వండి బల నిరూపణకంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు పొందిక ఎలా ఉండబోతోంది? ఇప్పుడు విజయ్ పార్టీకి ఎవరు మద్దతు ఇవ్వచ్చు? భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? ఒకవేళ చేస్తే విజయ్ భారతీయ జనతా పార్టీ మద్దతుని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో ఎలక్షన్ ముందల నుంచి ప్రయత్నం చేసింది, ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది, ముందు కూడా ప్రయత్నం చేస్తుంది మద్దతు ఇచ్చడానికి. ఎందుకంటే తమిళనాడులో తనకు సొంత బలం లేదు, అధికార పార్టీ ఏ అధికార పార్టీ చేతులున్నా అది తనకు అడ్వాంటేజే. అసెంబ్లీ సీట్లు మీరు తీసుకోండి, పార్లమెంట్ సీట్లు మాకెక్కివ్వండి అనేటువంటి ఈక్వేషన్ లో అక్కడ ఒక 20-25 పార్లమెంట్ సీట్లు మాకియండి లేదా 15 ఇవ్వండి అని చెప్పేసి బేరం ఆడేటువంటి శక్తి పెరుగుతుంది. కాబట్టి అది ఎప్పుడైనా ఖచ్చితంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మద్దతు తీసుకుంటే తమిళ ప్రజలు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యేటువంటి భయం విజయ్లో ఉంది. కాబట్టి మొన్న ఎలక్షన్ల ముందు కూడా పొత్తుకు ఆఫర్ చేసిన కష్టంగా రిజెక్ట్ చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఉంది, తర్వాత అనేకమైనటువంటి సిబిఐ కేసులు వచ్చినాయి, ఏవి వచ్చినా ధైర్యం గోడగట్టుకొని దూరంగా ఉన్నాడు. ఆ పొత్తు కుదిరింటే ఇవాళ ఏఐడిఎంకే పొత్తు కుదిరింటే మైనర్ సీట్లు ఇచ్చేవాళ్ళు ఆల్టర్నేటివ్ గా తయారయ్యేవాడు కాదు. ఇవాళ తనకే ఇంకొక ఆల్టర్నేటివ్ కావాల్సిన పరిస్థితి సృష్టించాడు. కాబట్టి ఖచ్చితంగా టీవీకే బీజేపీకి దూరంగా ఉంటుంది అనేది నాకున్నటువంటి అంచనా. అట్లాగే డిఎంకేకి ఏఐడిఎంకే కూడా పొత్తు పెట్టుకోవటానికి కాకుండా అందులో ఇందులో కూడా చిన్న పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీల్ని ప్రయత్నించేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తర్వాత ఇంకా అక్కడ లోకల్ పార్టీలు ఉన్నాయి, తర్వాత అట్లా ఏఐడిఎంకేలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళని అందరినీ దగ్గర తీర్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మెజారిటీ నిరూపించుకున్న తర్వాత చాలా మార్పులు వస్తాయి. కాబట్టి అంతవరకు మిగతా చిన్న పార్టీలు అప్పుడు సాధ్యం కానప్పుడు మేజర్ గా ఏదో ఒక పార్టీని సంప్రదించేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం డైరెక్ట్ బీజేపీ కాకుండా మిగతా చిన్న పార్టీలతో ప్రయత్నం చేసే అవకాశం ఉంది. రెండోది కాంగ్రెస్ తర్వాత వామపక్షాలు అవి కలిసి ఒక 10 సీట్లు ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ తమిళనాడులో ఎంట్రీ కావద్దు అనేటువంటి ఒక గట్టి పట్టుదలలో ఉన్నారు. దానికి డిఎంకే అని ఒప్పించి అయినా వీళ్ళు సప్లై ఇవాళ సపోర్ట్ డిఎంకే ఒప్పుకుంటుందా అని? ఎందుకంటే డిఎంకే కాంగ్రెస్ అన్ని ఒక అలయన్స్ లో ఉన్నాయి, ఎన్డీ కూటమిలో డిఎంకే కీలక పక్షంగా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక విజయ్ కి మద్దతు ఇస్తే అక్కడ డిఎంకే డినై చేసినట్టే కదా. డినై చేసినట్టే, కాబట్టి ఒప్పించాలి, ఏది బీజేపీ ఎంట్రీ కాకుండా ఉంటాయి. కాబట్టి ఆ ప్రయత్నం అయితే జరిగే అవకాశం ఉంది. మెటీరియల్ వెళ్తాం అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ఇవాళ పొలిటికల్ థాట్స్ కన్నా, పొలిటికల్ ఆల్టర్నేటివ్స్ కన్నా ఆపర్చునిస్ట్ వే ఎక్కువ డెసిషన్స్ ఉంటాయి చిన్న చిన్న పార్టీ